అందరికీ నమస్కారం. కుంచి కౌర్లకి స్వాగతం. ఛాయ్తో చిన్న కథ శీర్షికన అప్పడాల పిండి వ్యూహం ఓ పిక్నిక్ కథ. సరదాగా ఆదివారం పొద్దున్నే స్కూటర్ మీద వెళుతూ ఉంటే స్కూల్ బస్సు ఒకటి నా వెనక వస్తోంది. ఓ ఓ ఓ అంటూ పిల్లలందరూ అరుస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. స్కూటీ పక్కకు తీసి ఆపి చూశాను. రోడ్డు మీద నాలాగే వెళ్తున్న వాళ్ళు ఒక్కసారి ఆగి ఆ బస్సు వైపు చూస్తున్నారు. నా పక్కనే కూరల సంచి పట్టుకుని ఉన్న ఓ పెద్దాయన పిక్నిక్ సీజన్ కదా, అది గోల అంటున్నాడు నా వైపు చూసి. దేశం ఎటుపోతోంది, యువత ఏమైపోతున్నారు లాంటి అక్కర మొహంలో చూపిస్తూ చికాకుగా. అవును, నిశ్శబ్దంగా ఏ ధ్యానమో భజనో చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నాను నేను, వెటకారం సాధ్యమైనంత వరకు ధ్వనించకుండా. అలా అర్థం లేకుండా మన వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళు అరవగలరా మనసులో అనుకున్నాను. ముందు కిటికీ పక్క సీట్లో ఒకరు, బస్సు ఆఖరి సీట్లో ఒకరు మాస్టర్లు అనుకుంటా ఈ కోతులకి కాపలా కాయడానికి పంపిస్తున్నారు స్కూల్ వాళ్ళు. క్రికెట్ కిట్లా ఉన్నాయి, పెద్ద పెద్ద బ్యాగులు సీట్ల మధ్యలో పెట్టు కూర్చున్నారు పిల్లలందరూను. మనం కూడా ఇలా పిక్నిక్లకు వెళ్ళాం కదా చిన్నప్పుడు. అయితే స్కూల్ వాళ్ళు ఇంత జాగ్రత్తగా బస్సులు పెట్టి తీసుకెళ్లే సౌకర్యాలు అప్పుడు లేవు. అప్పుడు 7వ తరగతి చదువుతున్నాను అనుకుంటాను, విజయనగరం ఎంఆర్ హై స్కూల్లో. మనం కూడా పిక్నిక్ వెళ్ళాలిరా అనుకున్నాం కొంతమంది మిత్రులు. వెంటనే కాగితం తీసి పేర్లు రాయడం మొదలెట్టాను. మొదట 5 పేర్లు ఇచ్చారు. ఇంకో 5 ఇంట్లో అడిగి చెప్తాం రేపు అన్నారు. ఇంట్లో అడిగితే రేపు వాళ్ళు ఏం చెప్తారో నాకు ఆ సాయంత్రం మా ఇంట్లో పిక్నిక్ విషయం చెప్పిన తర్వాత కానీ తెలియలేదు. ఎవరెవరు వెళుతున్నారు, మన వీధిలో రాధాకృష్ణ వస్తున్నాడా, మాస్టర్లు ఎవరైనా మీతో పాటు వస్తున్నారా, అసలు ఎక్కడికి వెళ్దామని. అక్కడ చెరువులు దిగుడు బావులు లేవు కదా, అయినా మన అందరం వెళదాం పుణ్యగిరి, అక్కడ శివాలయం కూడా ఉంది. పిక్నిక్ అంటే ఎందుకు వెళ్తామమ్మా, సరదాగా ఉండాలి కదా. అరుపుకి ఏడుపుకి మధ్య గరగరమంటూ నా రియాక్షన్. స్టైల్గా పేపర్ తీసి పేర్లు రాసి ఇప్పుడు నేనే ఇంట్లో ఒప్పుకోలేదురా అంటే పరువు పోతుందిగా. మర్నాడు సమావేశం ఏర్పాటు చేశాను. ఇంట్లో అడిగి వస్తాం అన్న వాళ్ళల్లో ఒక్కరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళు కూడా నీళ్లు నవ్వులుతున్నారు. ఒరేయ్, పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే తప్ప ఇళ్లలో ఒప్పుకోరు. ఎవరికైనా అన్నయ్యలు ఉంటే అడగొచ్చు కదా. మా అన్నయ్య ఉన్నాడురా, కానీ వాడు 10 చదువుతున్నాడు, మనకు పనికొస్తాడా. అయినా మొన్న హాఫ్ ఇయర్లీలో తక్కువ మార్కులు వచ్చాయని మా నాన్నకి వాడి మీద చాలా కోపంగా ఉంది. వాడిని పట్టుకుంటే మొదటికే చెడుతుంది గుప్తాగాడు అన్నాడు. సాయంత్రం లాంగ్ బెల్ మోగింది. కాళ్ళు ఈడ్చుకుంటూ స్కూల్ గేట్ వైపు నడుస్తున్నాం. మ్యాన్ మాస్టారు సైకిల్ పట్టుకుని మా వెంటే నడుస్తూ బయటకు వస్తున్నారు. మ్యాన్ మాస్టర్ అంటే మూల అప్పలనరసయ్య గారు అన్నమాట. గేటు దాటిన తర్వాత సైకిల్ ఎక్కుతారు మాస్టర్. మేషార్ని చూసి మేము నమస్కారం చేశాం. ఏరా, ఈ మధ్య ఎక్కడా అప్పడాల పిండి రుచి తగలలేదు, ఇంట్లో చేయట్లేదా, నువ్వు తేవట్లేదా. మా ఇంట్లో చేసే అప్పడాల పిండి అంటే మాస్టర్కి చాలా ఇష్టం. ముద్దగా ఎర్రగా ఉంటుంది. ఆవు పులుసు అన్నం కలుపుకొని అప్పడాల పిండి మధ్య మధ్యలో నంచుకు తింటే బా ఉంటుంది మా గొప్ప రుచి. రేపు తెస్తా మాస్టారు అని టక్కున ఆగిపోయాను. గేటు దాటి మాస్టర్ సైకిల్ ఎక్కేశారు. మా వాళ్ళని ఆపి ఐడియా, ఏంట్రా, మ్యాన్ మాస్టర్ని మనతో పిక్నిక్ రమ్మని అడుగుదాం, వస్తారా చూద్దాం. రేపు అప్పడాల పిండి పట్టుకొని మాస్టర్ ఇంటికి వెళదాం. మర్నాడు సాయంత్రం మాస్టర్ ఇంటి దగ్గర హాజరు, అప్పడాల పిండితో సహా. సరదాగా మాతో రండి సార్. నాకు కుదరదురా బాబు. అలా మొత్తం మీద ఒక 5-10 నిమిషాలు మాస్టర్ని బతిమాలిన తర్వాత చివరాఖరికి అసలు విషయం బయట పెట్టాం. మాస్టారు, మీరు వస్తే మా ఇళ్లలో ఒప్పుకుంటారు మాస్టారు, బతిమాలేశాం. నాకేం తోస్తుందిరా. మాస్టారు కొంత మెత్తబడ్డారు. సరే, ఓ పని చెయ్యండి, గంటి మాస్టర్ కూడా వస్తారేమో కనుక్కోండి, ప్యాకెట్కి ఇంకో హ్యాండ్ ఉంటుంది. గంటి మాస్టర్ అంటే గంటి సోమయాజి మాస్టర్. ఇంకేముంది, ఆయనది మా పక్క వీధే. ఇంట్లో చెప్పేశాను, ఒకరు కాదు 2 మాస్టర్లు వస్తున్నారు, 10 మంది తయారయ్యారు కూడాను పిల్లలు. ఇంతకీ ఎక్కడికి, ఊరు దాటడానికి మాత్రం వీల్లేదు. ఇంట్లో మళ్ళా మొదలు పూల్బాగ్. సరే, జాగ్రత్తగా వెళ్ళి రావాలి. సాయంత్రం వేగంగా బయలుదేరిపోవాలి. కండిషన్ల పరంపర. అప్పిచ్చిన ప్రపంచ బ్యాంకు వాడు కూడా ఇన్ని కండిషన్లు పెట్టడు. ఇంకా ప్లానింగ్. ఒరేయ్, ఎవరి టిఫిన్లు వాళ్ళు తెచ్చుకోవాలి. మాస్టర్లకి మాత్రం మా ఇంటి నుంచి తెస్తాను. ఆదివారం పొద్దున్నే దాసనపేటలో 7 గంటలకి మేము 4 స్టార్ట్ అవుతాం. కొత్త వీధి మురళి, వాడు మాతోనే. రూట్ అయ్యకోనేరు గట్టు, బొంకుల దిబ్బ, మూళ్ళాంతర్లు, నీళ్ల ట్యాంక్, ప్రేమ సమాజం, పూల్బాగ్. ఇక ఆడుకోవడానికి
ఆడుకోవడానికి రింగ్ టెన్నిస్ రింగ్ ఉంది నా దగ్గర, తెస్తాను. ఇంకా ఇంకా కబడ్డీ, దానికి ఏంటి అవసరం లేదు, షర్ట్ ఇప్పి ఆడిడమే. మా ఊరు వెంకటేశ్వరరావు. అందరూ గుర్తుపెట్టుకోండి, టైంకి మనం అనుకున్నాం కదా ఆ చోట్లలో కలవాలి. ఎవరైనా మిస్ అయితే మరి రోడ్డు మీద శుద్ధ ముక్కతో యారో మార్కింగ్ చేసుకుంటూ వెళదాం. ఏఎస్ఆర్ పిక్నిక్ అని రాస్తూ పోదాం. ఆదివారం వచ్చింది. క్యారేజీలు పట్టుకు బయలుదేరాం. పులిహోర, దద్దోజనం, ఉప్మా. కొందరు ఇళ్లల్లో వీలు కాని వాళ్ళు హోటల్ నుంచి టిఫిన్ ప్యాకెట్లు కట్టించుకొచ్చారు. మాస్టర్లకి మాత్రం నేను తెచ్చాను. ఎక్స్ట్రాగా సత్యనారాయణ వ్రతానికి చేస్తారు కదా ప్రసాదం, అది కూడా పట్టుకొచ్చున్నాను. ఇంక సాయంత్రం వరకు ఎవరికి ఒళ్ళు పై తెలియలేదు. మధ్యాహ్నం తెచ్చుకున్నవన్నీ పంచుకుని తినేశాం. 3:30 అయ్యేసరికి, ఒరేయ్ ఎక్కడున్నారు, అందరినీ రమ్మను, ఇక బయలుదేరండి మాస్టారు కేకేశారు. ఇంకో అరగంట మాస్టారు, లేదు వేగంగా చీకటి పడిపోతుంది, శీతాకాలం కదా, పదండి. వెనక్కి బయలుదేరాం. అప్పటికే అలసిపోయాం. అందరికీ దాహం వేస్తోంది. ప్రేమ సమాజం దగ్గర ఆగి అక్కడ నూతిలో నీళ్ళు ఎవరో తోడుతూ ఉంటే అడిగి తాగేసి మళ్ళా నడక ఇంటికి. నీళ్లతో చెమటతో తడిసిపోయిన షర్టు ఇప్పేసి భుజం మీద వేసుకొని మాకంటే ముందు నడుస్తున్నాడు మా ఊరు వెంకటేశ్వరరావు. అది మొత్తం మీద అప్పడాల పిండితో సాధ్యమైన కార్తీక మాసం పిక్నిక్. ఎవడి కులం ఏమిటో, ఎవడి మతం ఏమిటో, ఎవడి తాహత ఏమిటో, ఎవడి నాన్న ఏ పని చేస్తాడో ఎవ్వరికీ అక్కర్లేదు. ఆర్గనైజింగ్ కెపాసిటీస్ కోసం ఎక్కడ జాయిన్ అవ్వక్కర్లేదు. టీమ్ బిల్డింగ్ ట్రైనింగ్ వేరే తీసుకోక్కర్లేదు. కౌన్సిలింగ్ క్లాసులు అసలే అక్కర్లేదు. టీచర్లు, తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ వాళ్ళే, అన్నీ వాళ్ళే. అంతా చాలా సహజంగా శీతాకాలంలో చలిని, వానాకాలంలో చిత్తడిని, ఎండాకాలంలో వెచ్చదనాన్ని, అన్ని కాలాల్లోని స్నేహాన్ని అనుభవించడమే. వాళ్ళని గోల చేయనివ్వండి. వాళ్ళ అరుపులకి కారణాలు, జోకులకి అర్థాలు వెతక్కండి. థ్యాంక్ యూ.